మీకంటే గొప్పది కాదు. ఈ మాట వినగానే మన ఈగో మైండ్ మీకేం తెలుస్తుంది? బిల్స్ కట్టాలి, అప్పులు తీర్చాలి, మనీ చాలా పెద్ద విషయం అనేది చెప్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మనీ అనేది మీకంటే పెద్దది కాదు అనే ఈ మెడిటేషన్ ద్వారా అబండెంట్ లైఫ్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఈ మెడిటేషన్ ప్రతిరోజు మీ ఈగో మైండ్ కామ్ అయ్యే వరకు ఇది ప్రాక్టీస్ చేయాలి. మీరు ద సోర్స్, డివైన్ సోర్స్ ఎనర్జీ. డబ్బులు లేవు, అప్పుల్లో ఉన్నాము, డబ్బు సంపాదించడం కష్టం. డబ్బు అనేది చాలా పవర్ఫుల్ విషయం. కెరియర్లో ముందుకెళ్ళడం ఇంకా కష్టమైన విషయం అని అనుకున్న వాళ్ళందరికీ ఈ మెడిటేషన్ అద్భుతమైన రిజల్ట్స్ని తీసుకొస్తుంది. సో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, క్లోజ్ యువర్ ఐస్, take a long breathe, release. One more time, inhale and exhale. ప్రస్తుతం మీకున్న మనీ లేకపోతే కెరియర్ ఛాలెంజ్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయే వరకు అదే థాట్స్లో అదే ఫోకస్ చేస్తూ ఉంటాం. మన శరీరం అనేక విధాలైన ఎమోషన్స్ని, నెగిటివ్ ఎమోషన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఏదైతే లేదో దాని మీదే మన మైండ్ ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఆన్ గోయింగ్ నెగిటివ్ ఆలోచనల్ని, నెగిటివ్ ఎమోషన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఒక్కసారి గుర్తించండి మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, ఆ ఎమోషన్స్, ఆ థాట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో. మీ శరీరంలో ఉన్న మనీ అవతార్ ఒక చైల్డ్ క్యారెక్టర్. అది మీ ప్రాసెస్లో అంటే 0 to 7 years తాత ముత్తాతల నుంచి వచ్చిన ఎమోషను వాళ్ళ అవతారం. అలాగే అమ్మ నాన్న పేరెంట్స్ అవతార్ అంటే మనీ విషయంలో ఉండే క్యారెక్టర్. భయం, వరి, అన్వర్దీనెస్, నాకు వస్తాయో రాదో అని వాళ్ళ ఎమోషన్తో ఉన్న ఆ అవతార్ చిన్నప్పుడు మనకు నేర్పబడింది. 0 to 7 years అంటే అమ్మ పొట్టలోకి వచ్చినప్పటి నుంచి, రాకముందు నుంచి ఇప్పుడు వరకు ఏం జరుగుతుందో, ఫస్ట్ 7 years ఎస్పెషల్లీ డబ్బుల విషయంలో ఎలాంటి ట్రమాటిక్ ఎక్స్పీరియన్స్ అంటే ల్యాక్లో ఉండడము, డబ్బులు టైంకి రాకపోవడము, డబ్బులు సంపాదించడం కష్టము, ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే మెమరీ, జ్ఞాపకం మన శరీరం గుర్తుపెట్టుకుంటుంది. మన శరీరం దాన్ని రికార్డ్ చేసుకుంటుంది. శరీరం జ్ఞాపకాలు దాచిపెడుతుంది మన ఇన్నర్ చైల్డ్. అవతార్
దానికి మనీ విషయం వచ్చిన ప్రతిసారి, మనీ కావలసిన అవసరం వచ్చిన ప్రతిసారి ఆ అవతార్ బయటకు వస్తుంది. మనీ అంటే భయం, వర్రీ, సంపాదిస్తానో లేదో అని డౌట్. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్న ప్రతిదీ కూడా మీ బాడీలో ఉన్న 7 ఏళ్ల చిన్న అవతార్ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ని, మెమరీని రికార్డ్ చేసుకున్న అవతార్. దానికి భయంగా ఉంది మనీ అంటే. మీకు కాదు మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, మీరు యు ఆర్ ద డివైన్ ఎనర్జీ, సోర్స్ ఎనర్జీ. గాడ్ సప్లై చేస్తాడు. ద సోర్స్ ఈస్ ద సప్లయర్ of money and opportunities. We are all the receiving channels. ఈ రిసీవింగ్ ఛానల్స్గా ఉండకుండా మన ఎమోషన్ అవతార్ మనల్ని బ్లాక్ చేస్తుంది. సో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుర్తు తెచ్చుకోండి. ఏ సంఘటన, మీ చిన్ననాటి సంఘటన ఏదైతే మీ పేరెంట్స్ డబ్బుల విషయంలో ఎలా బాధపడ్డారో ఆ జ్ఞాపకాలని, అలాగే ఇప్పుడు ఏ ఫ్యామిలీ మెంబర్ డబ్బులతో అవస్థ పడుతున్నారో చూడండి. మీరు ఏది ట్రిగ్గర్ అవుతున్నారో, ఏ ఎమోషన్ ట్రిగ్గర్ అవుతుందో ఆ వ్యక్తిని చూడగానే, మీ పార్ట్నర్ అవ్వచ్చు, మీ పిల్లలు అవ్వచ్చు, లేదా మీ పర్సనల్ లైఫ్లో మీకు సక్సెస్ రాకుండా మీరు అప్పుల్లో ఉన్నా, తీర్చడం ఎలా అని భయపడుతున్నా, ఆ భయపడేది మీ లోపల ఉన్న ఇన్నర్ అవతార్, 7 ఏళ్ల అవతార్. ఆ అవతార్ని అలౌ చేయండి బయటికి. ఆ ఫీలింగ్ వస్తుందేమో అని మన ఈగో మైండ్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ అవతార్ ఏదైతే చిన్న తనంలో ట్రామాటిక్ గాయపడిన, డబ్బుల విషయంలో గాయపడిన ఆ చైల్డ్ క్యారెక్టర్ని మీరు బయటికి తీసుకురావాలి. అలౌ చేసి దాన్ని రిలీజ్ చేయాలి. అది నీది కాదు, అది జ్ఞాపకం అని మీరు చెప్పగలగాలి మై డియర్ ఫ్రెండ్స్. అదే ఈ మొడాలిటీ. యు ఆర్ ద సోర్స్ ఎనర్జీ. మీరు సోర్స్ ఒకటే. మన లోపల ఉన్న ఇన్విజిబుల్ పవర్స్ని మీరు తెలుసుకోవాలి. కనపడని ఆ పవర్ఫుల్ ఇన్నర్ వరల్డ్కి కనెక్ట్ అయ్యి మీ లోపల ఉన్న ఈ మనీ ట్రామాటిక్ అవతార్ని ఫీల్ అయ్యి దాన్ని గుర్తించి దాన్ని రిలీజ్ చేయాలి. దానికి మీరెవరో చెప్పాలి. అలా చెప్పగానే అబండెన్స్, మనీ సంపాదించడం ఎంత ఈజీయో మీకు తెలుస్తుంది. ఈరోజు నుంచి మనీ అన్నప్పుడు మీ లోపల ఏ ఎమోషన్, ఏ థాట్ వస్తుందో, మీ బాడీ ఏ ఎమోషన్ని తీసుకొస్తుందో, మీ మైండ్లో ఎలాంటి ఆలోచనలు వస్తాయో పేపర్ మీద రాసుకొని ఆ అవతార్ మీ లోపల ఉన్న చిన్న చైల్డ్ బాడీ గుర్తించుకున్న ట్రామాటిక్ అవతార్ నుంచి వస్తున్నాయని ముందు గ్రహించి దాన్ని పేపర్ మీద రాసి, ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ బ్యూటిఫుల్ మనీ అవతార్. ఇది ఎక్కడి నుంచి తెచ్చుకున్నావో, అమ్మ అవతార్ నుంచి తెచ్చుకున్నావో, నాన్న నుంచి తెచ్చుకున్నావో, యాన్సిస్టర్స్ మనీ ట్రామాటిక్ అవతార్స్ నుంచి
తెచ్చుకున్నావో, ఈ రూపం మనీ అంటే భయం అని ఈ క్యారెక్టర్ని రిలీజ్ చేయి. అది నీది కాదు, అది జ్ఞాపకం. జస్ట్ ఇమాజిన్, మీ చైల్డ్ మీ దగ్గరికి వస్తూ ఉంది. రిలీజ్ చెయ్యాలి అంటే అలౌ చెయ్యాలి. ముందు ఆ ఫీలింగ్ని మీరు గుర్తించాలి, వద్దు అనుకోకూడదు. ఆ ఫీలింగ్కి మీరు దగ్గర అవ్వాలి. ఆ చైల్డ్కి, ట్రామాటిక్ చైల్డ్ ఇన్ ద ఏరియా ఆఫ్ మనీ అండ్ కెరియర్ దగ్గరయ్యి మీరు ఎంత పవర్ఫుల్లో దానికి చెప్పాలి. ముఖ్యంగా మీరు మీ ఇన్నర్ మ్యాగ్నిఫిషెంట్ వరల్డ్తో మీరు కనెక్ట్ అవ్వాలి. యూ ఆర్ ద సోర్స్ ఎనర్జీ, యూ ఆర్ దట్ కాన్షియస్నెస్, abundant source energy. I'm sorry, please forgive.